హాయ్ ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లాస్ట్ ట్రైబ్. ఈరోజు వచ్చేసి ఏంటంటే మనం MySQLలో వన్ ఆఫ్ ద అడ్వాన్స్డ్ టాపిక్స్ ఏదైతే ఉన్నాయో దాని గురించి మనం తెలుసుకుందాం. ఆ టాపిక్ ఏంటంటే కామన్ టేబుల్ ఎక్స్ప్రెషన్స్, సిటీఈస్ అంటాం సింపుల్గా. ఈ సిటీఈస్ అనేది మనం సేమ్ సబ్ క్వరీస్ రాస్తాం కదా, ఆ సబ్ క్వరీస్కి లైక్ సెలెక్ట్లో ఇంకా ఇన్సైడ్ క్వరీస్ అలా ఎలా రాస్తామో ఈ సిటీస్ అనేది ఏదైతే ఉందో కామన్ టేబుల్ ఎక్స్ప్రెషన్స్ అనేవి ఒక టెంపరీ రిజల్ట్ సెట్ అనేది లైక్ ఒక టెంపరీ అంటే తాత్కాలికంగా ఒక స్టోర్ అయ్యి ఒక రిజల్ట్ అనేది మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. లైక్ ఇది అనేది ఏంటంటే ఒక సింగిల్ క్వరీతోనే మనం రాయడం అనేది జరుగుతుంది. బట్ ఆ సింగిల్ క్వరీ మాత్రమే మనకి ఎగ్జిస్ట్ అయ్యి ఉంటుంది మనం రన్ చేసేటప్పుడు. ఇప్పుడు సెలెక్ట్ తర్వాత అప్డేట్ ఇన్సర్ట్ ఏదైతే రాస్తామో దానికి మాత్రమే అది అనేది మనం ఒక రాయడం అనేది జరుగుతుంది. సింగిల్ క్వరీస్ ఏదైతే ఉన్నాయో ఈ కామన్ టేబుల్ ఎక్స్ప్రెషన్స్. ఓకే, ఇది అనేది ఏంటంటే వర్షన్ 8.0 MySQL అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. లైక్ ఇవన్నీ ఏంటంటే ఎగ్జిస్ట్ అవుతాయి ఎప్పుడంటే విత్ ఇన్ ద స్కోప్ ఆఫ్ ఏ సింగిల్ SQL స్టేట్మెంట్స్ లైక్ సెలెక్ట్ అవ్వచ్చు, ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్. సో ఇవన్నీ ఏంటంటే సిమిలర్ గా వర్క్ అవుతాయి లైక్ ఫంక్షన్స్ సిమిలారిటీ టు ఏ లైక్ డిరైవ్డ్ టేబుల్ ఉంటాయి కదా, లైక్ అది టెంపరీ వ్యూగా మనకి కనిపించడం జరుగుతుంది. ఇవన్నీ మెయిన్ గా ఏంటంటే మన యొక్క రాసే క్వరీస్ ఏదైతే ఉంటాయో అవన్నీ ఈజీగా రీడబిలిటీగా మనం చూసుకోవచ్చు. అండ్ కోడ్ అంటే కాంప్లెక్స్ క్వరీస్ ఏదైతే ఉంటాయో వాటిని అనేది మనం లైక్ సింపుల్ బ్లాక్స్ గా డివైడ్ చేసుకొని బ్రేక్ చేసుకొని మనం అనేది వాటిని అనేది అక్యురేట్ గా మనం రాయగలం. ఓకే, ఇక్కడ ఏదైతే చెప్పామో అదే మనం ఇక్కడ రాసాం. లైక్ సిటీ ఈజ్ లిమిటెడ్ టు ద స్పెసిఫిక్ క్వరీ అంటే లైక్ ఈ సిటీస్ ఏదైతే ఉన్నాయో అవనేది ఒక స్పెసిఫిక్ క్వరీకి మాత్రమే లిమిటెడ్గా ఉంటాయి. లైక్ సెలెక్ట్ క్వరీ అవ్వచ్చు, అప్డేట్ అవ్వచ్చు, ఇన్సర్ట్, డిలీట్, క్రియేట్, వ్యూ ఆర్ మెర్జ్ స్టేట్మెంట్స్ వాటికి మాత్రమే ఒక స్పెసిఫిక్ లిమిటేషన్ వర్క్ అనేది వర్క్ అవడం జరుగుతుంది. ఇట్ మేక్స్ కాంప్లెక్స్ క్వరీస్ సింప్లీ బై బ్రేకింగ్ దెమ్ ఇంటూ సింపుల్ బ్లాక్స్. ఓకే, అంటే ఏంటంటే కాంప్లెక్స్ క్వరీస్ ఏదైతే ఉన్నాయో వాటిని అనేది లైక్ సింపుల్ గా బ్రేక్ చేసేసి వాటిని అనేది సింపుల్ బ్లాక్స్ గా చేసేసి క్వరీ అనేది అక్యురేట్ గా మనకి లైక్ ఈజీగా రీడబిలిటీలా అలా ఉండేలా మనకి చేయడం అనేది జరుగుతుంది. ఈ కామన్ టేబుల్ ఎక్స్ప్రెషన్స్ ఏదైతే ఉన్నాయో అనేది లైక్ మనకి వీటి వల్ల చాలా యూజ్ ఉంది. లైక్ టెంపరీ నేచర్ అనేది రావడం అనేది జరుగుతుంది. అంటే ఏంటంటే ఈ సిటీస్ అనేది లైక్ డేటాబేస్ లో అనేది స్టోర్ అవ్వవు పర్మనెంట్ గా. సో అందుకే మనం ఏమంటాం అంటే ఇక్కడ టెంపరీ రిజల్ట్ సెట్ ఆర్ టేవ్ అని అంటున్నాం మనం ఇక్కడ. అవి డేటాబేస్ లో స్టోర్ అవ్వకుండా పర్మనెంట్ గా అవ్వవు, లైక్ టెంపరీగా అంటే తాత్కాలికంగా స్టోర్ అయ్యి ఉంటాయి. లైక్ వాటి యొక్క ఎగ్జిస్టెన్స్ ఏదైతే ఉందో అది అనేది లిమిటెడ్ గా ఉంటుంది. లైక్ సింగిల్ స్టేట్మెంట్ విన్ విచ్ దే ఆర్ డిఫైన్ మనం ఇక్కడ చెప్పాం కదా ఏదైతే ఉందో స్కోప్ అనేది లిమిటెడ్ గా ఉంటుందని. సేమ్ అదే. ఓకే, ఇంకా మనకి అలా చాలా డిఫరెంట్ ఉన్నాయి మనకి కీ క్యారెక్టరిస్టిక్స్ అనేవి మళ్ళీ మనం తెలుసుకుందాం. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సింటాక్స్. ఈ సింటాక్స్ ఏంటంటే విత్ యాస్తో మనకి అనేది స్టార్ట్ అవడం అనేది జరుగుతుంది. సింటాక్స్ అనేది ఇక్కడ చూసుకుంటే ఏంటంటే లైక్ విత్ సిటీ నేమ్ మనకి ఏదైతే నేమ్ కావాలనుకున్నా నేమ్ పెట్టుకుంటాం. మనకు కాలమ్స్ కావాలంటే కాలమ్స్ అనేది మనకి ఇక్కడ ఇచ్చుకుంటాం. నెక్స్ట్ వచ్చి యాడ్ స్టార్ట్ చేసి మనం ఏదైతే ఇన్సైడ్ క్వరీ రాయాలనుకుంటున్నామో అదంతా ఇక్కడ రాస్తాం. ఈ పెరాన్సిస్ ఏదైతే ఉన్నాయో ఆ పెరాన్సిస్ లోపల అనేది మనం రాయడం అనేది జరుగుతుంది. లైక్ సెలెక్ట్ ఫ్రమ్ వేర్ అని రాసేస్తాం. అదే ఇక్కడ ఏంటంటే మొత్తం సిటీ మన సిటీకి సంబంధించింది ఇక్కడ రాస్తాం. సిటీకి సంబంధించింది అనేది మనం ఇక్కడ రాయడం అనేది జరుగుతుంది. ఓకే, దీనిలో తర్వాత మెయిన్ క్వరీ ఏదైతే ఉందో అది అనేది మనం ఇక్కడ అనేది రాయడం జరుగుతుంది. సెలెక్ట్ ఫ్రమ్ సిటీ నేమ్ మనం రాసిన తర్వాత ఈ క్వరీకి అనేది ఇక్కడ బయట అవుట్ సైడ్ ఏదైతే ఉందో అవుట్ సైడ్ అనేది మనకు కావాల్సిన క్వరీ అనేది మనం ఇక్కడ రాసుకుంటాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈ క్వరీస్ ఏదైతే ఉన్నాయో ఇలా మనం విత్ అనేది యూజ్ చేసుకొని రాస్తాం. అండ్ ఆల్సో యాజ్ అనేది మనం యూజ్ చేసుకుంటాం. ఓకే, వీటిని మనం ఏమంటాం అంటే లైక్ సింపుల్ గా చెప్పాలంటే నాన్ రికర్సివ్. ఓకే, ఇది వచ్చేసి నాన్ రికర్సివ్ లో మనం ఎలా రాస్తామని. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి రికర్సివ్ సిటీస్ అని ఉన్నాయి. ఈ రికర్సివ్ సిటీస్ అనేది ఏంటంటే ఒక స్పెషల్ టైప్ ఆఫ్ సిటీస్ దట్ రిఫరెన్స్ ఇట్ సెల్ఫ్ విత్ ఇన్ ఇట్స్ డెఫినేషన్. లైక్ ఫంక్షన్ లో రికర్షన్ ఎలా వర్క్ అవుతుందో అలా అంటే లూప్ లాగా మనకి జరిగిందే జరుగుతా అంటే దాన్నే మనం అంటే సెల్ఫ్ ఇటరేషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ రిపీటెడ్ ఆపరేషన్స్ అనేది ఆ క్వరీ ఏదైతే మనం సిటీస్ లో రాస్తామో అది అనేది రిపీటెడ్ గా ఆపరేషన్స్ అనేది పర్ఫామ్ చేస్తూ ఉంటది. ఓకే, ఇక్కడ అదే రాసాం మనం.
అదేంటంటే లైక్ హైరార్కీలు అవ్వచ్చు, ట్రీ డేటా స్ట్రక్చర్స్ అవ్వచ్చు, లైక్ సచ్ యాజ్ ఆర్గనైజర్ చార్ట్స్, డైరెక్టరీ స్ట్రక్చర్స్, ప్రొడక్ట్ అసెంబ్లీస్ వాటిలో అనేది ఈ మెయిన్‌గా ఈ రికర్సివ్ సిటీఈస్ అనేవి మనం యూజ్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ప్రాసెస్ అంతా ఇటరేటివ్‌గా జరుగుతా ఉంటది. ఇటరేటివ్‌గా. లైక్ అంటే రిపీటెడ్‌గా జరుగుతూనే ఉంటది. లైక్ ప్రాసెస్ అంటే క్వెరీ ఏదైతే రాస్తున్నామో అదనేది మనం కావాల్సినప్పుడు అదనేది ఇటరేషన్‌గా అనేది జరుగుతా ఉంటుంది. ఓకే. ప్రాసెస్ ద డేటా రిటర్నింగ్ ద రిజల్ట్ స్టెప్ బై స్టెప్ అంటిల్ ద టర్మినేషన్ కండిషన్ ఈస్ మెట్. లైక్ కండిషన్ అనేది మనకి టర్మినేషన్ స్టెప్ ఎప్పుడైతే కండిషన్ మెట్ అవుతుందో అంతవరకు అదనేది రికర్సివ్ ప్రాసెస్ అంటే ఇటరేటివ్ ప్రాసెస్ అనేది జరుగుతూనే ఉంటది. ఓకే. దీంట్లో ఏంటంటే మనకి 2 ఉంటాయి. లైక్ 2 మెంబర్స్ రికర్సివ్ మెంబర్స్ అనేవి ఉన్నాయి. వాళ్ళేంటంటే యాంకర్ మెంబర్ ఒకరు అండ్ రికర్సివ్ మెంబర్ ఒకరు. ఇదేంటంటే మనకి ఆపరేషన్ ఏదైతే ఉందో మనం రాస్తాం కదా! బేస్ క్వెరీ అనేది. ఆ రికర్షన్ ఏదైతే స్టార్ట్ అవుతుందో ఆ బేస్ క్వెరీ అనేది యాంకర్ మెంబర్ అనేది లైక్ మనం ఇక్కడ రాస్తాం. ఈ విత్ రికర్సివ్ అని స్టార్ట్ చేసి ఫంక్షన్‌తో లైక్ యాంకర్ అంటే నో రిఫరెన్స్ టు సిటీ నేమ్ అని రాసి సెలెక్ట్‌లో ఇక్కడ రాస్తాం మనం అనేది. అంటే బేస్ క్వెరీ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఆపరేషన్ అని లైక్ రికర్షన్ అనేది. ఈ రికర్సివ్ మెంబర్ ఏం చేస్తదంటే ఇక్కడ రాస్తాం. నెక్స్ట్ కింద రాస్తాం ఇక్కడ. ఇంకో క్వెరీ అని రాస్తాం. ఈ క్వెరీని బేస్ చేసుకొని ఈ రికర్సివ్ క్వెరీ అనేది బేస్ అయ్యి ఉంటది. సో ఇదేం చేస్తదంటే రిఫరెన్స్ చేస్తా ఉంటది. లైక్ పైన రాసినటువంటి సిటీ ఏదైతే ఉందో దానికి రిఫరెన్సే. ఈ కింద ఇంకొక రాస్తాం మనం. ఓకే. అది అనేది ఏంటంటే రికర్సివ్ ఆపరేషన్స్ అనేది పర్ఫార్మ్ చేస్తా ఉంటది మనకి. ఓకే. నెక్స్ట్ లాస్ట్‌లో వచ్చేసి ఏంటంటే సింపుల్‌గా ఇక్కడ మళ్ళీ మనం ఏదైతే సిటీ మనం చూడాలనుకుంటో అది సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సిటీ నేమ్ అలా రాసుకుంటాం మనం సింపుల్‌గా. ఇది సింటాక్స్. రికర్సివ్‌లో ఇలా రాస్తాం మనం. ఓకే. మనం కోడ్ రాసినప్పుడు మళ్ళీ మనం చూద్దాం అవన్నీ క్లియర్‌గా. నెక్స్ట్ వచ్చేసిందంటే మనకి కొన్ని లైక్ కీ క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఉన్నాయి. వాటి యొక్క యూజ్ ఏంటిది? సిటీస్ అనేది MySQLలో వాడడం వల్ల లైక్ రీడబిలిటీ అండ్ మాడ్యులారిటీ అనేది ఉంటుంది. రీయూజబిలిటీ మనం రాసినటువంటి సిటీస్‌ని మళ్ళీ మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. అండ్ రికర్సివ్ క్వెరీస్ ఇప్పుడు చెప్పాం కదా! అదనేది. అండ్ ఆల్సో ఆల్టర్‌నేటివ్ టు డెరైవ్డ్ టేబుల్స్ అండ్ వ్యూస్. ఓకే. సబ్ క్వెరీస్ లాగా ఫ్రమ్ క్లాజ్ ఎలా అయితే మనం యూజ్ చేస్తామో రీల్ సెట్‌లో అలా అనేది ఇక్కడనే మనం ఏంటంటే ఆల్టర్‌నేటివ్ టు డెరైవ్డ్ టేబుల్స్ అనేది యూజ్ చేస్తాం. లైక్ అండ్ స్కోప్. CTs are temporary and exist only for the duration of the single select, insert, update, delete statements which they are defined. Okay. అంటే ఓన్లీ ఒక లిమిటెడ్ మాత్రమే ఉంటది. ఓన్లీ ఒక సింగిల్ క్వెరీకి మాత్రమే. అవి ఏంటంటే సెలెక్ట్, ఇన్సర్ట్, డిలీట్ క్వెరీస్. ఓకే. ఇవి వచ్చేసి ఏంటంటే కీ క్యారెక్టరిస్టిక్స్. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏంటంటే నేను కొన్ని టేబుల్స్ అనేవి క్రియేట్ చేసి మనం ఈ సిటీస్ అనేది మనం ఎలా పర్ఫార్మ్ చేస్తాము ఆహ్, అనేది మనం చూద్దాం. ఇక్కడ మెయిన్ వచ్చేసి ఏంటంటే విత్ విత్‌తో స్టార్ట్ అవుతది. యాజ్ ఉంటది. విత్ రికర్సివ్ అనే ఫంక్షన్ అనేది మనం రాయడం అనేది జరుగుతది. అదొకటి గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకే. నెక్స్ట్ దీంట్లో వచ్చేసిందంటే అగ్రిగేటెడ్ ఫంక్షన్స్ అండ్ ఆల్సో జాయిన్స్ కాన్సెప్ట్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ మనం ఇక్కడ వాడడం అనేది జరుగుతుంది మాక్సిమం. జాయిన్స్ అనేది ఖచ్చితంగా వాడతాం. ఎందుకంటే లైక్ మల్టిపుల్ టేబుల్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఈ కామన్ టేబుల్ ఎక్స్‌ప్రెషన్స్ లైక్ కాంప్లెక్స్ క్వెరీస్ ఏవైతే ఉంటాయో వాటిననేది మనం ఏం చేస్తున్నాం ఇక్కడ బ్రేక్ చేసేసి లైక్ బ్రేక్ చేసి సింపుల్ బ్లాక్స్ చేసేసి మనం అవుట్‌పుట్ అనేది తీసుకోవస్తున్నాం రిజల్ట్‌గా. సో, ఇవనేది మనం అప్లై చేసేసి వీటి ద్వారా మనం అనేది ఏంటంటే మనకు కావాల్సినటువంటి రిజల్ట్స్ అనేది మనం తీసుకురావచ్చు. ఓకే. అండ్ ఆల్సో ఇక్కడ ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ గాని మనం ఎలా చేస్తామో నేను చూపిస్తా ప్రతిదీ రాసి. ఓకే. ఓకే. ప్రతిదీ మనం ఇక్కడ చూద్దాం. దానికోసం ఏంటంటే నేను కొన్ని టేబుల్స్ అనేది క్రియేట్ చేశా. అవి ఒకసారి మనం ఇక్కడ చూద్దాం. ఇక్కడేంటంటే కొన్ని టేబుల్స్ ఆల్రెడీ డేటా ఇచ్చేసి ఈ టేబుల్స్ చూడొచ్చు. ఒక ఎంప్లాయీస్ టేబుల్ ఒకటనేది నేను ఇక్కడ డ్రా చేయడం అనేది జరిగింది. ఎంప్లాయీస్ టేబుల్ ఇది. నెక్స్ట్ ఎంప్లాయీస్ టేబుల్ ఐడీ, నేము, మేనేజర్ ఐడీ ఉంది. సో, ఇక్కడ ఐడీస్ అనేది ఏవైతే ఉన్నాయో అవన్నీ జాయిన్స్ కాన్సెప్ట్ చేయడానికి ఉపయోగపడతాయి. ఈ ఐడీ అవ్వచ్చు, ఈ మేనేజర్ ఐడీ అవ్వచ్చు అవనేది. సో, నెక్స్ట్ వచ్చేసిందంటే ఆర్డర్స్ అనేవి క్రియేట్ చేశా. ప్రొడక్ట్ ఐడీ లైక్ ఐడీ, అమౌంట్, క్రియేటెడ్ ఎట్, స్టేటస్ అండ్ ఆల్సో ప్రొడక్ట్స్ టేబుల్ లైక్ ప్రొడక్ట్స్‌లో పెన్ను, నోట్‌బుక్, స్టాప్లర్ అనేవి ఉన్నాయి. అండ్ ఆల్సో వచ్చేసిందంటే ఇక్కడ ఒక టెంపరరీ టేబుల్ అనేది క్రియేట్ చేసుకున్నాను నేను. ఐడీ, ఇన్ఫర్మేషన్ అండ్ ఎక్స్‌పైరీ డేట్. అండ్ ఆల్సో ఇంకొక టేబుల్ అనేది వీక్లీ ఆర్డర్స్ టేబుల్ అనేది క్రియేట్ చేశా. దాంట్లో డేటా అనేది ఎటువంటిది నేను ఇంకా ఇన్సర్ట్ చేయలేదు. సో, ఇవన్నీ నాకున్నటువంటి బేసిక్ టేబుల్స్. ఓకే. నేను తర్వాత రిఫరెన్స్ కోసం అనేది చూపిస్తా ఉంటాం. చూద్దాం. లైక్ ఇక్కడ చూడొచ్చు ఇవన్నీ టేబుల్స్. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఆ టేబుల్స్ అనేవి నేను ఆల్రెడీ యాహ్! ఇక్కడ అన్నీ రాసేసి ఇక్కడ చూపించాను. ఏదైతే చూపించానో అవంతా ఇక్కడ రాశాను. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే మనం ఇక్కడ
రికర్సివ్ డేటా సెట్ లైక్ రికర్సివ్ చెప్పుకున్నాగా, రికర్సివ్ సిటీస్, నాన్ రికర్సివ్ సిటీస్ అని. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే నేను ఇక్కడ నాన్ రికర్సివ్లో చెప్తా. నాన్ రికర్సివ్ నాన్ రికర్సివ్ సిటీస్ గురించి తెలుసుకుందాం ఫస్ట్. ఈ దీంట్లో ఏంటంటే నేను నాన్ రికర్సివ్ సిటీస్లో ఫస్ట్ లైక్ ఇప్పుడు నాకు డేటా అనేది ఉంది కదా, మొత్తం డేటా. దాన్ని అనేది నేను ఏంటంటే అగ్రిగేషన్ జాయిన్స్ అనేది యూజ్ చేసుకొని లైక్ సేల్స్ ఏదైతే ఉందో మనకి ప్రొడక్ట్స్ టేబుల్లో లైక్ ఆర్డర్స్ టేబుల్ ఏదైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని నేను ఏంటంటే సేల్స్ అగ్రిగేషన్ అనేది చేద్దాం అనుకుంటున్నా. ఓకే, సేల్స్ అగ్రిగేషన్ చేసి లైక్ నాకు ఫైనల్గా అవుట్పుట్ ఎలా రావాలంటే లైక్ ప్రొడక్ట్ నేమ్ వచ్చి దాని యొక్క టోటల్ అమౌంట్ ఎన్ని, వాటి యొక్క కౌంట్ ఎన్ని. ఓకే, సేల్స్ అనేది అగ్రిగేషన్ చేస్తున్నాను అంటే నోట్బుక్ ప్రొడక్ట్స్ ఇన్ని ఉన్నాయి దాంట్లో. లైక్ ప్రోడక్ట్ ఐడి బేస్లో 2 ఆర్డర్స్ ఉన్నాయి, తర్వాత ప్రోడక్ట్ ఐడిలో అండ్ పెన్లో వచ్చేసరికి 3 ఆర్డర్స్, తర్వాత స్టాప్లర్ ఒకటి. అలా వాటిని అనేది మనం ఇక్కడ ఆల్రెడీ నేను టేబుల్ చూపించాను కదా, ఆ టేబుల్లో మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ లైక్ ప్రోడక్ట్ ఐడీస్ 1 1 1 2 2 3 ఈ ప్రోడక్ట్ ఐడీస్ ఈ ప్రోడక్ట్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని నేను అనేది వాటి యొక్క కాస్ట్ ఎంత లైక్ అమౌంట్ అనేది ఉంది కదా, వాటి అమౌంట్ ఎంత వస్తుందో మొత్తం నేను ఇక్కడ సేల్స్ అగ్రిగేషన్ అనేది చేద్దాం అనుకుంటున్నా సింపుల్గా. ఓకే, దానికోసం మనం క్వరీ ఎలా రాస్తామో మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, ఫస్ట్ ఏంటంటే లైక్ నాన్ రికర్సివ్ సిటీస్. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనం లైక్ నేను ఎవ్రీ స్టెప్ అనేది సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అనేది విత్ రికర్స్ నాన్ రికర్సివ్ కాబట్టి విత్ అని మాత్రమే వాడితే చాలు. నేను ఏంటంటే దానికి ఒక నేమ్ అనేది ఇవ్వాలి కాబట్టి సేల్స్ అనేది ఇస్తున్నా. ఓకే, సేల్స్ యాజ్ అనేది ఖచ్చితంగా వాడాలి, చూపించాను అక్కడ మన సింటాక్స్ చూసినప్పుడు. సో ఇప్పుడు కిందకు వచ్చేసి ఏంటంటే సెలెక్ట్ మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో ఇవన్నీ తీసుకోవాలి. లైక్ నేను అనేది ఏంటంటే ప్రొడక్ట్ ఐడి తీసుకుంటున్నాను ఇక్కడ. ఓకే, ప్రొడక్ట్ ప్రొడక్ట్ ఐడి అనేది తీసుకుంటున్నా. ఇక్కడ నేను సమ్ చేస్తామని చెప్పా కదా, అంటే అమౌంట్ ఎంత కావాలి. సమ్ చేయాలంటే ఏంటిది, అక్కడ అమౌంట్ కాలం అనేది తీసుకోవాలి దాంట్లో ఉన్నది. ఓకే, సమ్ అమౌంట్ అనేది తీసుకున్నాను నేను. ఓకే రైట్. నెక్స్ట్ వచ్చేసి దీన్ని అనేది నేను ఏంటంటే టోటల్ అమౌంట్ అని త్వరగా నేమ్ పెడుతున్నా. ఓకే, టోటల్ అమౌంట్ తర్వాత నేనేం చేస్తున్నా, కౌంట్ చేద్దాం అనుకున్నా ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయని. సో దానికోసం ఏంది లైక్ కౌంట్ ఫంక్షన్ అనేది మనం వాడాలి ఇక్కడ. కౌంట్ లైక్ అన్ని టేబుల్ మొత్తం చేయాలి. సో దానికోసం అనేది స్టార్ ఇచ్చేస్తున్నాను నేను. అది ఇచ్చేసి దానికి ఒక నేమ్ ఇస్తున్నా లైక్ సిఎన్డి కౌంట్ అని ఇచ్చేస్తున్నా. ఓకే, ఫ్రమ్ ఎక్కడ ఆర్డర్స్ టేబుల్ నుంచి, ఫ్రమ్ ఆర్డర్స్ టేబుల్ నుంచి. ఓకే, నేను దీంట్లో ఏం చేస్తానంటే ఇప్పుడు డేటా అంతా మనం గ్రూప్ బై చేయాలి కదా, లైక్ అంటే ఇప్పుడు సమ్ అనేది రావాలంటే ప్రోడక్ట్ ఐడి వైజ్ ఇవన్నీ రావాలంటే మనం గ్రూప్ బై అనేది చేయాలి. సో గ్రూప్ బై దేన్ని లైక్ ప్రొడక్ట్ వైజ్ ప్రొడక్ట్ ఐడి ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ గ్రూప్ బై అనేది చేస్తున్నాం. ఓకే, ఇక్కడతో ఏంటంటే మన క్వరీ అనేది ఎండ్ అయింది. సో కిందకు వచ్చేసి అది వచ్చేసి ఏంటంటే ఇన్సైడ్ క్వరీ ఏదైతే ఉందో సిటీఈ. ఓకే, అక్కడ సిటీఈకి ఒక సేల్స్ అనే నేమ్ ఇచ్చేసినాం. మనం అనేది ప్రొడక్ట్ ఐడి సమ్ము తర్వాత టోటల్ అమౌంట్ వాటిని అనేది మనం ఇక్కడ టోటల్ అమౌంట్గా తర్వాత కౌంట్ ఎంతో మనం చూద్దాం అనుకున్నాం. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మనం ఇప్పుడు మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో అది అనేది బయట రాయాలి. ఓకే, ఇక్కడ అనేది ఏంటంటే మనం సింపుల్ చెప్పాలంటే మనకి ఏం కావాలి, ప్రోడక్ట్ నేమ్ కావాలి. నాకు చెప్పాగా నాకేమేం కావాలో లైక్ ఈ ప్రోడక్ట్ నేమ్ ఏదైతే ఉందో ఈ ప్రోడక్ట్స్ టేబుల్ నుంచి ప్రోడక్ట్ నేమ్ ఈ ఆర్డర్స్ టేబుల్లో ఉన్నటువంటి ప్రోడక్ట్ ఐడి బేస్ చేసుకొని అమౌంట్ అనేది మనం ఇస్తున్నాం. సో ఇక్కడ ఉన్నటువంటి ఐడిని బేస్ చేసుకొని జాయిన్ అనేది రాయొచ్చుగా మనం. లైక్ పీ డాట్ ఈ ప్రోడక్ట్లో ఉన్నటువంటి పీ డాట్ ఐడి ఈక్వల్స్ టు ఇక్కడ ఉన్నటువంటి ప్రోడక్ట్ డాట్ ఐడి ఏదైతే ఉందో ఇదనేది అనుకోవచ్చు లైక్ ఆర్డర్స్. సో దాన్ని అనేది మనం ఇలా రాసుకోవచ్చు. సో దానికోసం నేను ఏం చేస్తాను అంటే ఇప్పుడు జాయిన్ అనేది రాయాలి. సో పీ డాట్ లైక్ ప్రోడక్ట్ నేమ్ అక్కడ ఉన్న కాలం నేమ్ ప్రోడక్ట్ నేమ్ కామా నేనేమనుకున్నా అంటే దాన్ని సేల్స్ అనుకున్నా కాబట్టి లైక్ మనం ఏదైతే సిటీ అనుకున్నా దానికోసం ఎస్ డాట్ టోటల్ అమౌంట్ అనేది ఇస్తున్నాం. నాకు అదే అక్కడ మనకి కనిపించాలి కదా, మనకి ఏదైతే కనిపించాలనుకుంటున్నామో మనకి రిజల్ట్స్ ఎట్లా అవి రాసుకుంటున్నాం మనం ఇక్కడ సింపుల్గా టోటల్ అమౌంట్. తర్వాత వచ్చేసి ఏంటంటే ఎస్ డాట్ లైక్ ఎస్ డాట్ కౌంట్. ఓకే, ఇవి వచ్చేసి మనకు ఉన్నటువంటి కాలమ్స్ మనకు కావాల్సింది ఎక్కడి నుంచి ఫ్రమ్ సేల్స్ లైక్ మనం క్రియేట్ చేసినటువంటి సేల్స్ ఎస్. ఓకే, ఇప్పుడు జాయిన్ అనేది రాసుకున్నాం. జాయిన్ ఎక్కడి నుంచి లైక్ ప్రొడక్ట్స్ టేబుల్ నుంచి జాయిన్ ప్రొడక్ట్స్ పి అనుకుంటున్నాను నేను దాన్ని. ఓకే, తర్వాత ఆన్ అనేది పెట్టాలి, ఇది మర్చిపోకూడదు. లైక్ నేను చూపించా పీ డాట్ ఐడి అనేది ఈక్వల్స్ టు ఎస్ డాట్ ప్రొడక్ట్ ఐడి అనేది మనం రాయాలి. ఓకే, రాసేసా.
నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటా, నేను ఏదైతే కౌంట్ చేస్తానో వాటికి నాకు లైక్ ఆర్డర్ వైజ్ రావాలి, అంటే హైయెస్ట్ నుంచి లోయెస్ట్కి రావాలి. సో దానికోసం ఏం చేస్తున్నా, ఆర్డర్ బై లైక్ ఏంటిది నాకు అమౌంట్ అంటే లైక్ హైయెస్ట్ నుంచి లోయెస్ట్ అనేది రావాలి. సో దానికోసం ఎస్ డాట్ టోటల్ అమౌంట్ ఓకే. హైయెస్ట్ నుంచి లోయెస్ట్ రావాలంటే డిస్క్ అనేది వాడాలి, అంటే డిసెండింగ్ ఆర్డర్ అనేది వాడాలి. సో ఇలా ఏంటంటే నేను ఇప్పుడు మొత్తం నా క్వరీ ఏదైతే ఉందో నేను మొత్తం రాసేసాను ఇక్కడ. ఓకే, ఫస్ట్ ఏమవుతుంది, ఇది ప్లాన్ అవుట్ ఉన్నట్టు క్వరీ ఏదైతే ఉందో ఇది అనేది మనకి ముందు లైక్ అగ్రిగేట్ చేస్తుంది, టోటల్ సేల్స్ అండ్ కౌంట్ చేసేస్తుంది పర్ ప్రోడక్ట్ ఐడి బేస్ చేసుకుని మొత్తం. అది అయిపోయిన తర్వాత అవుటర్ క్వరీ ఏదైతే ఉంది, ఈ క్వరీ అవుటర్ క్వరీ అంటే లైక్ ఇదంతా అవుటర్ క్వరీ, ఇది ఏం చేస్తుంది అంటే ఫ్రమ్ సేల్స్ ఏదైతే ఉందో రైట్, ఇక్కడ జాయిన్ కాన్సెప్ట్ యూజ్ చేసాం కదా, అది ఏదైతే ఉందో ఆ జాయిన్ చేసేస్తుంది మనకి. అగ్రిగేటెడ్ ఏదైతే పైన వచ్చిందో అగ్రిగేటెడ్ స్టాట్స్ టు ప్రొడక్ట్ నేమ్స్ ఏదైతే వచ్చినాయో వాటన్నిటిని ఆర్డర్ బై చేసి ఇక్కడ లైక్ హైయెస్ట్ సెల్లింగ్ ప్రొడక్షన్ ఏదైతే ఉంటుందో ప్రొడక్ట్స్ అవన్నీ ఫస్ట్ నుంచి మనకు అనేది చూపించడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే మొత్తం అగ్రిగేట్ చేసేసి ప్రోడక్ట్ ఐడి తర్వాత సమ్ము కౌంట్ అనేది మనకి లైక్ టోటల్ అమౌంట్ తర్వాత కౌంట్ అనేది ఫస్ట్ రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. మనం ఇది మాత్రమే రన్ చేస్తే ఫస్ట్. ఓకే, నెక్స్ట్ ఎప్పుడైతే ఈ జాయిన్ కాన్సెప్ట్ అప్లై చేస్తామో అప్పుడు ఇది మొత్తం రన్ అయ్యి మనకి లైక్ మన ప్రోడక్ట్ నేమ్ టోటల్ అమౌంట్ సిఎన్టీ లైక్ కౌంట్ మనకి రావడం జరుగుతుంది. ఓకే, ఒక ప్రోడక్ట్ నేమ్ ఉంది నోట్బుక్ పెన్ స్టాప్లర్ అలా అనేది మనకు అవుట్పుట్ రావడం అనేది జరుగుతుంది. ఓకే, ముందు రన్ చేద్దాం మనం. ఏదైనా చూసి ఒక్కసారి. ఓకే, ఇక్కడ చూస్తే మనకి అవుట్పుట్ అనేది వచ్చింది. ప్రోడక్ట్ నేమో నోట్బుక్ పెన్ స్టాప్లర్ టోటల్ అమౌంట్ 55 30 7.50 మొత్తం చూస్తే ఇక్కడ అనేది మనకి ఇలా అవుట్పుట్ అనేది రావడం జరిగింది. ఓకే, ఇది వచ్చేసి ఏంటంటే మనం ఫస్ట్ రికర్సివ్లో చెప్పుకోవచ్చు. ఇక్కడ సింపుల్ చెప్పాలంటే ఎలా వచ్చిందంటే లైక్ ఫస్ట్ ఇంటర్మీడియట్ లైక్ ఇన్నర్ క్వరీ మనం ఏదైతే చేసామో ఇన్నర్ క్వరీ చేసినప్పుడు ఎలా అంటే ఫస్ట్ మనకున్నది ఏంటిది ప్రొడక్ట్ ఐడి, నెక్స్ట్ వచ్చేసి టోటల్ అమౌంట్, ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కౌంట్. ఈ మూడు ఉంటాయి ఫస్ట్ ఇన్నర్ క్వరీ మనం ఏదైతే చేసినప్పుడు. దాంట్లో ఏమొస్తుంది 1 2 3 వచ్చేసి మనకు వచ్చేసి ఏంటంటే ఫస్ట్ 30 రూపీస్, నెక్స్ట్ వచ్చేసి 55, నెక్స్ట్ వచ్చేసి 7.50 ఇది వస్తుంది ఫస్ట్ రికార్డు. ఇవేంటంటే ఫస్ట్ 3 2 1 కౌంట్. ఎప్పుడైతే మనం అవుటర్ క్వరీతో ఆ జాయిన్ ఎప్పుడైతే చేస్తామో అది అనేది టోటల్ మారిపోద్ది. లైక్ ప్రొడక్ట్ నేమ్ వస్తుంది ఫస్ట్, లైక్ టోటల్ అమౌంట్ వస్తుంది తర్వాత కౌంట్ వస్తుంది. లైక్ ఈ కౌంట్లో ఏంటిది 2 3 1 ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ హైయెస్ట్ కాబట్టి 55 వస్తుంది, నెక్స్ట్ 30 వస్తుంది, 7.50 వస్తుంది. తర్వాత వాటి నేమ్స్ ఏదైతే హైయెస్ట్ లో ఉన్నాయో అవి వచ్చేస్తాయి. లైక్ నోట్బుక్ స్టాప్లర్ పెన్ నోట్బుక్ పెన్ స్టాప్లర్ ఇలా రావడం జరుగుతుంది. ముందు ఇది ఇన్నర్ కోరి తర్వాత అవుటర్ కోరి. ఓకే, ఇది జరిగిన తర్వాత ఇలా రావడం అనేది జరుగుతుంది మనకి. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, అలా సిటీస్ అనేది వర్క్ అవుతా ఉంటాయి మనకి సింపుల్గా చెప్పాలంటే. అక్కడ మనం చూడొచ్చు ప్రొడక్ట్స్ ఇక్కడ లైక్ నోట్బుక్ లో ప్రొడక్ట్స్ అనేవి ఎన్ని ఉన్నాయి, 2 ఆర్డర్స్ ఉన్నాయి. లైక్ 2 ఉన్నాయి కాబట్టి ఎన్ని 30 + 25 మనం అక్కడ చూస్తే డేటాలో ఉంటాయి మనకి అవి అనేది. ఓకే, ఇక్కడ చూడొచ్చు పెన్ అంటే 1, నోట్బుక్ అంటే 2, నోట్బుక్ అంటే 2 కదా, ఈ 2 ఎక్కడ ఉన్నాయి ఇక్కడ 30 + 25 55. ఓకే, అలా డేటా అనేది ఇక్కడ నుంచి మనకి రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి 10 5 15 ఈ మూడు అనేది 1 సంబంధించినవి. అవి మూడు కూడితే ఎంత వచ్చాయి మనకి 30 రూపీస్ వచ్చేది. లాస్ట్ ఒకటి ఉంది 7.50. సో అవన్నీ మనకి అగ్రిగేట్ చేసేసి మనకి రావడం అనేది జరిగింది. ఓకే, అది వచ్చేసి ఏంటంటే ఫస్ట్ సిటీఈ నాన్ రికర్సివ్ సిటీఈ. ఓకే, అర్థమైంది కదా. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇంకొకటి నెక్స్ట్ మనం లైక్ రికర్సివ్ అంటే సిటీస్ ట్వైస్ ఇంకో 2 సార్లు యూజ్ చేసుకొని మనం రైస్ చేసిన సిటీని ఇంకోసారి యూజ్ చేసుకొని చేస్తే ఎలా వస్తుందో చూద్దాం. లైక్ ఫిల్టర్ ప్లస్ అగ్రిగేటెడ్ డేటా ఇప్పుడు పైన ఏదైతే చేసామో దాన్ని మనం ఇంకో రకంగా ఎలా చేయగలం అనేది చూద్దాం. రీయూజ్ సిఈటి లైక్ ట్వైస్ చెప్పా కదా మనం సిటీ ఈ సిటీస్ ఏది ఉన్నాయో వాటిని అనేది మనం లైక్
లైక్ మనం కావాల్సిన సార్లు మనం అనేది యూజ్ చేసుకోవచ్చు అని. సో దానికోసం ఇక్కడ యూజ్ చేస్తున్నాను. లైక్ సేమ్ ఇదే టేబుల్తోనే నేను చేస్తున్నాను. లైక్ ఇక్కడ ఏంటంటే నేను ఒక నేమ్ ఇస్తున్నా ప్రొడక్ట్స్ ప్రొడక్ట్ స్టాట్స్ అని ఇస్తున్నాను. లైక్ సింపుల్గా ఓకే యాజ్ ఇచ్చేసి ఇక్కడ కింద రన్ చేస్తున్నాను. లైక్ సెలెక్ట్ కమాండ్ ఏదైతే ఉందో సెలెక్ట్ నాకేం కావాలి ప్రొడక్ట్ ఐడి ఓకే ప్రొడక్ట్ ఐడి కామా ఇందాక పైన ఏం చేసాం సేమ్ అట్నే సమ్ అమౌంట్ అనేది చేస్తున్నాను నేను అమౌంట్ అని చేస్తున్నా. కాకపోతే ఇక్కడ ఏంటంటే కౌంట్ అనేది చేయట్లేదు. ఓకే ఇది వచ్చేసి నేను జస్ట్ టోటల్ అని ఇచ్చేస్తున్నా. టోటల్ ఫ్రమ్ ఎక్కడి నుంచి ఆర్డర్స్ టేబుల్ ఫ్రమ్ ఆర్డర్స్ టేబుల్ తర్వాత గ్రూప్ బై అని చెప్తున్నాను నేను. లైక్ గ్రూప్ బై ప్రొడక్ట్ ఐడి వైజ్ ఓకే అయిపోయిందా. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే క్లోజ్ చేసేసా. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే సేమ్ మనం ఇందాక ఏదైతే రాసామో ఈ క్వరీ ఏదైతే ఉందో దీన్ని నేను ఇక్కడ రాయడం అనేది జరుగుతుంది. లైక్ టోటల్ అమౌంట్ ఏదైతే ఉందో అవే మనం ఇక్కడ రాస్తున్నాం సేమ్ ఓకే. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం కొద్దిగా దాన్ని చేంజ్ చేస్తున్నాం అంటే సింపుల్గా చూపిస్తే ఏమేమి చేంజ్ చేసామనేది. ఫస్ట్ సెలెక్ట్ ఇక్కడ నేను ప్రోడక్ట్ నేమ్ ఏదైతే ఉందో దాన్ని అనేది నేను లైక్ అలానే ఉంచుతున్నాయి. ఇక్కడ ఒక స్టెప్ అనేది యాడ్ చేస్తున్నా. లైక్ ఏంటిది ఇక నేను ఫిల్టర్ ప్లస్ అగ్రిగేషన్ చేద్దాం అనుకుంటున్నాను. లైక్ ఎలా అంటే నాకు ఎక్కువ సేల్ కావాలి తక్కువ సేల్ రావాలి. లైక్ అవి టోటల్ అమౌంట్ బేస్ చేసుకొని నాకు లాస్ట్కి సమ్ అనేది రావాలి. లైక్ ఎంత వచ్చిందని బిగ్ సేల్స్ ఎన్ని లైక్ స్మాల్ సేల్స్ ఎన్ని అని అది క్యాలిక్యులేట్ చేసి మనకు అనేది ఏంటంటే డైరెక్ట్గా లైక్ అవుట్పుట్ అనేది మనకి కంబైన్ అయ్యి మొత్తం ఇక్కడ లాస్ట్కి మనకి ఎంత వచ్చిందో టోటల్ అమౌంట్ అనేది రావాలి. ఇక్కడ లైక్ బిగ్ సేల్స్ లైక్ నోట్బుక్ పెన్ అనేది మనకు తెలుసు బిగ్ సేల్స్ అని బేసిక్గా. సో వాటి అనేది ఏంటంటే సమ్ చేసి మనకి లాస్ట్ అవుట్పుట్ అనేది తీసుకురావాలి. సో దానికోసం నేను క్వరీ అనేది రాస్తున్నాను ఇక్కడ ఓకే. దానికోసం ఏంటంటే నేను లైక్ బిగ్ సేల్స్ అని తీసుకుంటున్నా. బిగ్ సేల్స్ అని తీసుకొని దాన్ని ఏం చేస్తున్నా బిగ్ సేల్స్ యాజ్ అని పెట్టుకొని ఒక ట్యాగ్ అని ఇచ్చేసుకుంటున్నా. దానికి ఒక పేరు ఇస్తున్నా. తర్వాత పీడాట్ ప్రోడక్ట్ నేమ్ అట్నే ఉంటుంది. లైక్ ఎస్ డాట్ లైక్ ఆడ ప్రొడక్ట్స్ అని పెట్టాను కదా లైక్ పిఎస్ డాట్ టోటల్ అమౌంట్ అనుకుంటున్నా. ఈ కౌంట్ ఏదైతే ఉందో ఇది ఒక్కదాన్ని తీసేస్తున్నాను ఎందుకంటే నేను కౌంట్ అనేది అక్కడ అప్లై చేయలేదు కాబట్టి. లైక్ కమ్ ఇక్కడ సేల్స్ కాదు మనం ఏం పెట్టాము అక్కడ ప్రోడక్ట్ ఓకే ప్రోడక్ట్ స్టాట్స్ అని పెట్టా. సో దాని పేరు అనేది ఇవ్వాలి మనం అక్కడ ప్రొడక్ట్ స్టాట్స్ దానికి ఏమి ఇస్తున్నా అంటే పిఎస్ అని ఇస్తున్నాను నేను. సో ఇది చాలా లాంగ్ అయిపోయింది. సో కిందకి ఇద్దాం ఏం కాదు. ప్రొడక్ట్ స్టాట్స్ లైక్ ఓకే ప్రొడక్ట్ స్టాట్స్ అనేది పిఎస్ అని ఇచ్చా. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే జాయిన్ చేస్తున్నా ఏంటిది ప్రొడక్ట్స్ పి ఆన్ పిఐడి లైక్ ఓకే ఇది వచ్చేసి ఏంటంటే ఇక్కడ పిఎస్ అని రాయాలి మనం అక్కడ మార్చాం కాబట్టి పిఎస్ ప్రొడక్ట్ ఐడి అని రాసా. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఆర్డర్ బై నేను ఇక్కడ ఏం చేయట్లేదు. లైక్ ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే వేర్ క్లాస్ ఇచ్చేసి ఎక్కడి నుంచి చేయాలని ఇస్తున్నాను. లైక్ అంటే గ్రేటర్ దాన్ ఎంత అమౌంట్ ఇచ్చి కావాలి నాకు అని ఇస్తున్నాను. పిఎస్ డాట్ నేను టోటల్ అమౌంట్ అని ఇచ్చాను. సో టోటల్ అమౌంట్ కాకుండా నాకు టోటల్ అనేది కావాలి. ఇక నేను ఎందుకంటే టోటల్ ఇచ్చా ఇక్కడ కానీ టోటలే మార్చాలి మనం ఓకే. టోటల్ ఏదైతే ఉందో టోటల్ అది గ్రేటర్ దాన్ 25 అయ్యి ఉండాలి నాకు ఓకే. ఇప్పుడు ఇది కండిషన్ ఇచ్చా నేను ఓకే. సెలెక్ట్ బిగ్ సేల్స్ యాజ్ ట్యాగ్ అని ఇచ్చేసి తర్వాత ప్రోడక్ట్ నేమ్ తర్వాత ఏదైతే ఉందో పిహెచ్ డాట్ టోటల్ అమౌంట్ ఏదైతే ఉందో అది ఇచ్చేసాను నేను ఫ్రమ్ ప్రొడక్ట్ స్టాట్స్ ఓకే. దాన్ని అనేది పిఎస్ అనుకున్న తర్వాత జాయిన్ చేసేసిన ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నేను ఇప్పుడు మనం ఇక్కడ యూనియన్ ఆల్ అనేది వాడతాం. ఎందుకంటే యూనియన్ ఆల్ అనేది ఏంటంటే ఇప్పుడు మనం చేసినటువంటి అగ్రిగేషన్స్ అన్నిటినీ లైక్ అన్నిటినీ కలపడం కోసం ఇక్కడ యూనియన్ ఆల్ అని వాడుతున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సమ్ అన్నిటినీ నేను ఆల్ చేయాలనుకుంటున్నాను కదా. సో దానికోసం ఇది వాటి రెండింటిని ఏదైతే ఉందో దాని అనేది కనిపెట్టి మనకు అనేది ఏంటంటే ఇక్కడ సమ్ చేయాలి ఏ అయితే బిగ్ సేల్స్ ఉన్నాయో మన టేబుల్లో వాటిని అనేది ఓకే. నల్ యాజ్ ప్రోడక్ట్ నేమ్ అని అడిగాను నేను. ఇది ఎందుకంటే ప్రోడక్ట్ నేమ్ అంటే మనకు చూపించడం కోసం మనకి లాస్ట్లో ఇక్కడ సమ్ ఏంటిది టోటల్ ఇక్కడ అనేది పాస్ చేయాలి మనం ఇక్కడ ఫ్రమ్ ఎక్కడి నుంచి ఫ్రమ్ ప్రొడక్ట్ స్టాట్స్
ఓకే. ఇది వచ్చేసి ఏంటంటే టోటల్ క్వరీ ఏదైతే ఉందో అది. ఇక్కడ అనేది అది ఇవ్వకూడదు. మనం లాస్ట్‌లో ఎక్కడ క్వరీ ఏది ఎండ్ అవుతదో అక్కడే ఇవ్వాలి మనం. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే స్మాల్ ఆల్ యాజ్ ట్యాగ్ ఇచ్చేసాను. ఆల్ యాజ్ ప్రొడక్ట్ నేమ్ ఫ్రమ్ రైట్ థింగ్ దట్స్ ద ప్రాబ్లమ్. ఓకే. ఇప్పుడు ఇదంతా క్రియేట్ చేశా కదా! ఇప్పుడు మనకు అవుట్‌పుట్ ఎలా వస్తది? లైక్ ముందు టోటల్ సేల్స్ అయ్యి ఏదైతే ఉందో వాటన్నిటిని అగ్రిగేట్ చేసుకుంటది. ప్రొడక్ట్ స్టాట్స్ ఏదైతే ఉందో సేమ్ లైక్ ప్రీవియస్ సీటీఈ ఏదైతే ఉందో సేమ్ దాని లెక్కే. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ ఈ సెలెక్ట్ బ్లాక్ ఏదైతే ఉందో అదనేది ఏదైతే ఉందో ఇదంతా లైక్ ఇక్కడ రాసిందంతా గ్రేటర్ థాన్ 25 టోటల్ అమౌంట్ ఏదైతే ఉంటదో వాటినన్నిటి ప్రొడక్ట్స్ ఏదైతే ఉంటదో వాటన్నిటిని ట్యాగ్ చేస్తది. లైక్ బిగ్ సేల్స్ కింద. నెక్స్ట్ యూనియన్ ఆల్ ఏం చేస్తదంటే కంబైన్ చేస్తది విత్ సెకండ్ సెలెక్ట్. సెకండ్ సెలెక్ట్ ఏంటిది? ఇది. ఈ సమ్ ఆల్ అనేది ఏదైతే ఉందో దాంట్లోకి. ఓకే. ఆ రెండిట్లో వచ్చిన ఏదైతే ఉందో వాటన్నిటిని కాలిక్యులేట్ చేసి ఒక సింగిల్ రో గ్రాండ్ టోటల్ ఏదైతే ఉందో దాన్ననేది మనకి కింద యాడ్ చేయడం అనేది జరుగుతుంది. ఫస్ట్ ఈ ఏదైతే ఉందో 25 రికార్డ్ ఏదైతే ఉందో ఇక్కడ ఈ క్వరీ అనేది మనకి రన్ చేసినప్పుడు ఇవనేది మనకి అవుట్‌పుట్ ఎలా వస్తదంటే లైక్ ప్రొడక్ట్ ఐడీ వస్తది 1, 2, 3 అని టోటల్ అమౌంట్ వస్తది. లైక్ 30 లైక్ 55, 7.50 వస్తది. ఎప్పుడైతే ప్రొడక్ట్ స్టార్ట్ లైక్ ఇదనేది ఇచ్చేసినప్పుడు. ఎప్పుడైతే మనం ఫస్ట్ సెలెక్ట్ ఇది ఎప్పుడైతే చేస్తామో ఇది చేసినప్పుడు ఏమవుతది? గ్రేటర్ థాన్ 25 అని అడిగా. గ్రేటర్ థాన్ 25లో మనకున్నయి ఏంటిది? ఓన్లీ 2 ప్రొడక్ట్స్ ఉన్నాయి. లైక్ నోట్‌బుక్ అండ్ పెన్. ఈ 2 55, 30 ఉన్నాయి. ఓకే. ఈ 2 బిగ్ సేల్స్. ఇప్పుడు నేనేం అడిగా? ఈ సెకండ్ ఏదైతే సీటీ ఉందో ఈ సీటీలో నాకేమొస్తది? లైక్ యూనియన్ చేస్తున్నాం. అంటే ఇదంతా కంబైన్ చేసేస్తున్నాం లాస్ట్‌కి. సమ్ చేసేస్తున్నాం. సమ్ చేసినప్పుడు ఎంతొస్తది? 55, 30 ప్లస్ అండ్ 7.50 మొత్తం చేస్తే లైక్ సమ్ ఆల్ అన్నీ చేసినప్పుడు మనకొచ్చేసి 92.5 సంథింగ్ అవుట్‌పుట్ అనేది రావడం అనేది జరుగుతుంది. ఓకే. ఒకసారి రన్ చేద్దాం. టేబుల్ సిటీ డాట్ ప్రొడక్ట్ స్టాట్స్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అంట. అవి మనం పెట్టుకునే పేర్లు. అవి ఉన్నా లేకపోయినా ఏం కాదు. ఒక ఎర్రర్ చూపిస్తుంది సంథింగ్. ప్రొడక్ట్ స్టాట్స్ అని తీసుకున్నాము. ఇక్కడ ఎస్ పెట్టాము అక్కడ. ఓకే. అది ఒక ప్రాబ్లమ్. ఓకే. ఇంకెక్కడా లేదనుకుంటా. ఓకే. ఇక్కడ ప్రొడక్ట్ అన్నిటిలో అదే. ఓకే. ఇప్పుడనేది మనకి రావడం జరుగుతుంది. Function does sum does not exist. Check the function name passing resolution. ఓకే. ఇప్పుడు చూస్తే రావడం అనేది జరిగింది. లైక్ అక్కడ మనం స్పేస్ ఇచ్చాము. సో, అందుకే అక్కడ రాలేదు మనకి. ఇక్కడ చూస్తే బిగ్ సేల్స్ ఏవైతే ఉన్నాయో పెన్, నోట్‌బుక్ అని వచ్చి తర్వాత 30, 55 వాటిననేవి మనకి సమ్ ఆల్ చేసి మనకి ఇవ్వడం అనేది జరిగింది. ఓకే.
మనకి అన్ని సమ్ చేయడం అనేది జరిగింది. లైక్ అక్కడ ఉన్నటువంటి అన్ని లైక్ ఇంకొకటి కానీ ఉంది కదా 7.50 సంథింగ్ అనుకుంటా. అన్నిటిని కలిపి సమ్ చేయడం అనేది జరిగింది మనకి. ఓకే, ఇక్కడ ఏం జరిగిందంటే లైక్ ఒక్కసారి అనేది మనం సిటీ అనేది డిఫైన్ చేసాం, దాన్ని అనేది మనం రివ్యూ చేసుకుంటా ఉన్నాం ట్వైస్. ఓకే, దాన్నే మనం ఏమంటామంటే లైక్ రికర్సివ్ సిటీస్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇంకొక సిటీ గురించి తెలుసుకుందాం. దీంట్లోనే రికర్సివ్ ఇక్కడ ఏంటంటే సింపుల్గా ఇంకొక ఫంక్షన్ అనేది రాద్దాం. విత్ రికర్సివ్ లైక్ ఇప్పుడు ఫంక్షన్ చెప్పాక విత్ రికర్సివ్ అనేది వాడాలి మనం. విత్ రికర్సివ్ అనేది వాడాలి. ఇక్కడ ఏంటంటే డేట్స్ ఒక టేబుల్ అనేది ఉంది, లైక్ దాన్ని అనేది యూజ్ చేస్తున్నా. డేట్స్ అనేది నేనే పెట్టి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే డైరెక్ట్ లైక్ నేను సెలెక్ట్ చేసుకుంటున్నా డేట్ అనేది నాకు కావాల్సిన డేట్. సో టేబుల్ నుంచి ఓకే 20, 25, 09 అండ్ 01 అని వేసుకున్నా సింపుల్గా. ఇచ్చేసి క్లోజ్ చేసి యాజ్ డేట్గా అనుకుంటున్నా డిటి అని. అదేంటంటే యాంకర్ ఫస్ట్ మనం రాసినటువంటి బేస్ క్వరీ అదే. ఓకే, నెక్స్ట్ కిందకు వచ్చేసి ఏంటంటే మనం రాసిన కింద క్వరీ కానీ యూనియన్ అని లైక్ మొత్తం అన్నిటి కలపాలి కాబట్టి దానికోసం నేను అది రాశాను. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే డేట్ యాడ్ ఫంక్షన్ అనేది తీసుకుంటున్నా. ఇది ఎందుకు తీసుకుంటున్నా అంటే ఇప్పుడు డేట్ అనేది ఆ డేట్ నుంచి నాకు లైక్ ఇంటర్వల్ 1 తర్వాత అర్థమవుతుంది. ఇది ఎందుకు రాసిన చెప్తాను ఒక నిమిషం. ఇక్కడ ఏంటంటే మనం డేట్ సిరీస్ ఏదైతే ఉందో ఇటరేటివ్గా లైక్ రికర్సివ్ ప్రాసెస్ అనేది యూజ్ చేసుకొని డేట్ సిరీస్ అనేది ఇప్పుడు నేను 25/9/1 అని ఇచ్చా. అక్కడ నుంచి ఇటరేటివ్గా దానికి అదే మనకి ఒక సీక్వెన్స్లో మనకు ఉన్నంత డేటా వరకు అదే జనరేట్ చేయాలి. సో అందుకోసం నేను అనేది ఇలా ఇస్తున్నా. ఓకే, ఇక్కడ ఇంటర్వల్ అంటే ఏంటంటే లైక్ +1 యాడ్ చేయడం. లైక్ ఈ డేట్కి అనేది +1 యాడ్ చేస్తే 25/9/02 రావడం అనేది జరుగుతుంది, అంటే సెకండ్ డేట్ రావడం అనేది జరుగుతుంది. ఓకే, ఫ్రమ్ డేట్స్ వేర్ డిటి అని ఇచ్చాం కదా, డేట్ లెస్ దాన్ అంటే లైక్ కండిషన్ అనేది ఇస్తున్నాను నేను ఇక్కడ. ఇంతవరకే అయ్యి నాకు ఆగిపోమని చెప్తున్నాను నేను. 09 లైక్ 07 ఆ డేట్ వరకు వర్క్ అయ్యి నాకు రికర్సివ్గా ప్రాసెస్ అంతా జరగమని చెప్తా ఉన్నా ఆ డేట్ వరకు. ఓకే, నెక్స్ట్ అనేది క్లోజ్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు నేను సెలెక్ట్ చేస్తున్నా. సెలెక్ట్ డిటి ఫ్రమ్ ఎక్కడి నుంచి, డేట్స్ టేబుల్ నుంచి. ఓకే, ఇప్పుడు నేను దీన్ని అనేది రన్ చేస్తే ఇప్పుడు నాకేంటంటే డేట్స్ లైక్ ఫస్ట్ ఇక్కడ రాజంగా విత్ రికర్డ్స్ ఆ డేట్స్ ఏదైతే ఉందో అదేంటంటే సెల్ఫ్ రిఫరెన్సింగ్ సిటీ లైక్ మనం దాన్ని ఇక్కడ పెడుతున్నాం. నెక్స్ట్ వచ్చేసి యాంకర్ ఇచ్చాం. లైక్ ఏమి ఇచ్చాం, రిటర్న్స్ ద ఫస్ట్ రో ఏదైతే ఉందో దీనిగా రిటర్న్ చేయమని ఇచ్చాం. తర్వాత యూనియన్ ఆల్ అనేది ఎందుకు, యూజ్ ఆల్ టు అవాయిడ్ ద లైక్ కాస్ట్ అన్నిటిని మనం కలపడం కోసం అనేది ఇస్తున్నాం. లైక్ ఇది వచ్చేసి ఏదైతే ఉందో మనం ఇందాక చెప్పుకున్నాగా ఇది వచ్చేసి యాంకర్ మెంబర్, ఇది వచ్చేసి రికర్సివ్ మెంబర్ అని. సో ఇది వచ్చేసి రికర్సివ్ మెంబర్. ఓకే, ఇది యాడ్ చేస్తుంది. లైక్ ఈచ్ డేట్ ఆల్రెడీ ఉంటుంది కదా డేట్స్లో, దానికంటే ఇది డేట్ +1 యాడ్ చేసుకుంటా పోతుంది. అలా 2025/9/7 రీచ్ అయ్యేంత వరకు అది ఇటరేషన్ జరుగుతూ ఉంటుంది. అలా ఇటరేషన్స్ జరుగుతూ ఉంటాయి. ఫస్ట్ ఇటరేషన్, సెకండ్ ఇటరేషన్, అలా 7 ఇటరేషన్స్ అనేది ఆ డేట్ వచ్చేంత వరకు జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడైతే లైక్ ఆ ఇటరేషన్ అనేది టర్మినేషన్ అవుతుందో అప్పుడు అనేది ప్రాసెస్ అనేది స్టాప్ అవుతుంది. లైక్ చూసుకుంటే ఇప్పుడు మనకి 7th డేట్ వరకు అనేది అలా అవుట్పుట్ రావడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మనం దీన్ని రన్ చేస్తే చూస్తే ఇక్కడ అవుట్పుట్ అనేది అలానే వచ్చింది మనకి అనుకున్న విధంగా 1 2 3 4 5 6 7. ఓకే, అక్కడికి వచ్చిన తర్వాత ప్రాసెస్ అనేది టర్మినేట్ అయిపోతుంది మనకి. ఓకే, ఇది రికర్సివ్ అంటే రికర్సివ్ సిటీస్ అంటే ఏంటంటే రికర్సివ్గా ఇటరేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి మనకి అనేది. ఓకే, ఇంకా మనం ఏంటంటే ఎంప్లాయీస్ యొక్క హైరార్కీ అనేది మనం ఇంకా తీసుకురావచ్చు చాలా. లైక్ ఇదే ఇంకొక ప్రాసెస్లో కానీ మనం రాయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నేను అప్డేట్, డిలీట్, ఇన్సర్ట్ ఉన్నాయి కదా, అవి ఎలా వర్క్ అవుతాయి అనేది మనం ఒకసారి చూద్దాం. ఓకే, ఆ సిటీఎస్ ఇది వచ్చేసి ఏంటంటే రికర్సివ్, నాన్ రికర్సివ్ అలా ఒక సింపుల్ ఎగ్జాంపుల్స్ అనేది చెప్పాను. నెక్స్ట్ వచ్చేసి అంటే అప్డేట్ యూజింగ్ సిటీఈ లైక్ అప్డేట్ సిటీస్. అప్డేట్ ఎలా చేస్తాం సిటీ యూజ్ చేసుకొని అనేది నేను చెప్తాను. నేను ఏంటంటే ముందు
లైక్ ప్రివ్యూ చూపిస్తా. లైక్ అప్డేట్ చేయకముందు ఎలా ఉంది, అప్డేట్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో మనం ఇక్కడ ప్రివ్యూస్ అనేది మనం ఇక్కడ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే నేను ఇక్కడ ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే లైక్ మార్క్స్ ఏదైతే ఉందో అంటే 30 డేస్ ఉంది కదా, ఆ 30 డేస్లో ఏదైతే మనకి టేబుల్ ఉంది కదా, లైక్ ఓల్డ్ ఆర్డర్స్ టేబుల్ ఏదైతే ఉందో ఆ టేబుల్లో ఈ డేట్స్ ఉన్నాయి కదా, లైక్ వాటి యొక్క స్టేటస్ ఏదైతే ఉందో నేను ఒక కండిషన్ అనేది ఇస్తా. లైక్ బిఫోర్ 2025/8/26 ఆ డేట్ కంటే ఎవరైతే 30 డేస్లో ఉంటారో వాళ్ళకి అనేది ఏంటంటే ఆ డేట్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని ముందు తీస్తా. తీసిన తర్వాత వాటికి ఏంటంటే అప్లై చేస్తా. ఒక లైక్ ఆ స్టేటస్ అనే దానికి యాక్టివా లేకపోతే ఏదో ఒక కండిషన్ అనేది ఇస్తా. ఆ మ్యాచింగ్ రోస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ నాకేంటంటే ఒక నేమ్ వచ్చేలాగా నేను యాడ్ చేస్తాను ఇక్కడ. ఓకే, వాటిని అప్డేట్ చేసి యాడ్ చేస్తాను నేను, లైక్ వాటి స్టేటస్ అనేది. ఓకే, దానికి అనేది ముందు నేను ఒక ప్రివ్యూ రాసి చూపిస్తాను. లైక్ ఆ ప్రివ్యూలో మనం ఎలా ఏమేమి వచ్చాయి మనకి అనేది చూద్దాం. ఫస్ట్ విత్ అనేది రాయాలి. విత్ నేను ఏం పెడుతున్నా అంటే ఒక నేమ్ పెడుతున్నా, ఓల్డ్ ఆర్డర్స్ యాడ్ అని ఇచ్చేసి కింద వచ్చేసి ఏంటంటే సెలెక్ట్ ఐడి కావాలి నాకు. అండ్ ఆల్సో ప్రొడక్ట్ ఐడి ఏదైతే ఉందో ప్రొడక్ట్ ఐడి లైక్ అండ్ ఆల్సో అమౌంట్ కావాలి. సో అమౌంట్ అండ్ అది ఎప్పుడు క్రియేటెడ్ చేసాము, క్రియేటెడ్ డేట్ ఎప్పుడు క్రియేట్ చేసామని, లైక్ ఆ డేట్స్ ఏ డేట్లు మనం క్రియేట్ చేసామని రాశారు. లైక్ ఎక్కడి నుంచి ఫ్రమ్ ఆర్డర్స్ కింద రాస్తా, వేర్ స్టేట్మెంట్ వేర్ కండిషన్ మీద రాస్తా. వేర్ లైక్ అది ఎప్పుడు క్రియేట్ చేసాం అనేది రాయాలి కదా. క్రియేటెడ్ ఎట్ లైక్ లెస్ దాన్ ఒక నెంబర్ అని ఇస్తాను చెప్పాను కదా. సో దానికోసం ఏంటంటే 2025 లైక్ 08/26 అని ఇస్తా. 08/26 లెస్ దాన్ ఉన్నాయన్నీ నాకు ఇక్కడ మనకి కనిపించాలి. ఓకే, ఇక్కడ నేను మళ్ళీ కిందకు వచ్చేసి ఏంటంటే ఇప్పుడు సెలెక్ట్ చేసి మనం అక్కడ ఏదైతే ఉందో వాటిని అనేది రిట్రీవ్ చేస్తాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎక్కడి నుంచి ఓల్డ్ ఆర్డర్స్, లైక్ ఓల్డ్ ఆర్డర్స్. నాకేంటంటే ఆర్డర్ బై కావాలి, నాకు ఆర్డర్ బై ఐడి వైజ్ రావాలని నేను అడుగుతున్నాను నేను. ఓకే, ఇది వచ్చేసి ఏంటంటే ప్రివ్యూ. నేను జస్ట్ ముందు లైక్ ప్రివ్యూ అనే చెప్తున్నా. లైక్ మనం అప్డేట్ చేయకముందు నాకు ఎలా ఉంది అని గుర్తుంటుంది మనకి, అందుకోసం లైక్ అప్డేట్ చేసిన తర్వాత ఎలా మారుతుంది అని చూపించాలి కదా. సో దానికోసం చూస్తే ఏంటంటే నాకు ఓన్లీ 2 ప్రొడక్ట్స్ రావడం అనేది జరిగింది. 10/5 ఏదైతే ఉందో వాటికి 2025/7 లైక్ ఇవి మాత్రమే మనకు వచ్చేసి ఈ ప్రివ్యూస్లో మనకి ఈ ఆర్డర్ రావడం అనేది జరిగింది. ఓకే, లైక్ ఈ డేట్స్ మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే వాటి యొక్క లైక్ వాటి యొక్క స్టేటస్ ఏదైతే ఉందో లైక్ ఈ క్రియేటెడ్ ఎట్ అనేది ఒక కాలం అనేది క్రియేట్ చేసి దానిలోకి ఏంటంటే నేను లైక్ ఏదో ఒక నేమ్ ఇచ్చేస్తాను నేను వాటి యొక్క స్టేటస్ కింద. సో చూద్దాం అది ఎలా ఇవ్వాలో ఒకసారి చూద్దాం. ఇప్పుడు నేను ఏం చేసా, ఇప్పుడు ప్రివ్యూ చూపించాను మీకు. లైక్ ఓకే, ఆ ఐడీస్ వచ్చాయి. ఈ ఐడీస్ లైక్ ప్రోడక్ట్ ఐడి 1 వచ్చాయి. సో వాటికి ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు నేను అప్డేట్ ఫంక్షన్ ఏదైతే ఉందో అది అనేది వాడి నేను ఈ సిటీస్లో అప్డేట్ ఎలా చేస్తానో ఇప్పుడు నీకు చూపిస్తాను. ఓకే, సేమ్ మనం ఏదైతే పైన రాసామో సేమ్ అలానే ఉంటుంది, కానీ కొద్దిగా మనకి మారుతుంది. సో ఓకే, లైక్ ఐడి ప్రొడక్ట్ ఐడి ఏదైతే ఉన్నాయో అవన్నీ ఉంటాయి ఇక్కడ సేమ్. చూద్దాం. దానికి ఏంటంటే మనం పైన రాసినట్టే విత్ ఓల్డ్ ఆర్డర్స్ కదా, ఓల్డ్ ఆర్డర్స్ యాజ్ ఇచ్చేది వాళ్ళు సెలెక్ట్ అనేది రాయాలి. లైక్ సెలెక్ట్ ఐడి ఫ్రమ్ ఆర్డర్స్ టేబుల్, లైక్ ఆర్డర్స్ వేర్ క్రియేటెడ్ ఇట్. ఆ కండిషన్ అనేది రాయాలి. ఇందా మనం ఏదైతే రాసామో ఆ కండిషన్ లైక్ 2025 తర్వాత 08/26. ఓకే, ఆ కండిషన్ అనేది ఇచ్చేసినాం. ఇచ్చేసిన తర్వాత కిందకు వచ్చేసి బ్రాకెట్ క్లోజ్ చేసి ఇక్కడ మనం రాయాల్సిన అప్డేట్ కండిషన్ ఏదైతే ఉందో అక్కడ రాయాలి అప్డేట్. ఓకే, ఎక్కడ ఆర్డర్స్ నేను ఆర్డర్స్ను ఓ అనుకుంటున్నా. ఓకే రైట్, అప్డేట్ లైక్ ఆర్డర్స్ ఓ
ఇప్పుడు నేను ఇక్కడ జాయిన్ చేయాలి, లైక్ ఐడీస్ బేస్ చేసుకొని నేను ఇక్కడ జాయిన్ చేయాలి. ఓకే, జాయిన్ ఓల్డ్ ఆర్డర్స్ ఆఫ్ యూజింగ్ అనేది యూజ్ చేసుకొని దేని బేస్ చేసుకొని ఐడిని బేస్ చేసుకొని నేను ఇక్కడ చేస్తున్నాను. సో ఇలాగని చేయొచ్చు అని మీకు ప్రీవియస్గా నేను చెప్పాను. సో ఇక్కడ నేను సెట్ చేస్తాను, అప్డేట్ చేసినప్పుడు సెట్ అనేది చేయాలి. లైక్ ఓ డాట్ దాని యొక్క స్టేటస్ ఏదైతే ఉందో మన స్టేటస్ అనే కాలం క్రియేట్ చేస్తానని చెప్పగా దాంట్లో నేను లైక్ యాక్టివ్ అని ఇద్దాం అనుకుంటున్నాను. ఓకే, సింపుల్గా యాక్టివ్ అని చేసి క్లోజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం ఇందాక చూసాం ఆ ప్రోడక్ట్స్లో ఐడీస్ ఏవైతే ఉన్నాయో ఆ రెండు ఇప్పుడు అనేది ఇక్కడ వాటితో మారిపోయి మిగతా అన్ని నల్ వాల్యూస్గా రావడం అనేది జరుగుతుంది మనకి. ఓకే, చూద్దాం, ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే, ఇక్కడ ఇప్పుడు మనకి ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఇప్పుడు దాన్ని మనం రన్ చేయాలి. లైక్ మనకు తెలియాలి కదా ఏ మనం తీసుకోవాలనుకుంటున్నాం అవన్నీ మనం ఇక్కడ రన్ చేస్తే మనకి అది అనేది రావడం జరుగుతుంది. దానికోసం సెలెక్ట్, మనకి ఏం కావాలి, ఐడి కావాలి, లైక్ ప్రోడక్ట్ ఐడి కావాలి, అండ్ ఈ అమౌంట్ కావాలి, అది క్రియేటెడ్ లైక్ క్రియేటెడ్ ఎట్ కావాలి, అండ్ ఆల్సో నేను కొత్తది క్రియేట్ చేసి ఏంటిది స్టేటస్ ఫ్రమ్ ఎక్కడి నుంచి, ఫ్రమ్ ఆర్డర్స్ టేబుల్ నుంచి ఆర్డర్స్ నాకేంటిది ఆర్డర్ బై ఐడి నుంచి కావాలని చెప్తున్నాను నేను, ఆర్డర్ బై ఐడి వైజ్. సో అప్పుడు ఇస్తేనే మనకి అర్థమైపోద్ది. ఆర్డర్ ఐడీస్ ఇచ్చామనుకో 1 1 2 2 ఎన్ని ఉంటే అన్ని వస్తాయి. ఓకే, ఇప్పుడు ఆ క్వరీ అనేది అప్డేట్ చేసాం కాబట్టి ఇప్పుడు మారిపోతాయి చూడండి. ఓకే, ఇక్కడ యాక్టివ్ అనేది వచ్చాయి. లైక్ ఏంటిది 10 5 ఎంత చూసాం, ఆర్డర్ ఈ రెండు ఏదైతే ఉన్నాయో లైక్ ఈ కండిషన్ ఏదైతే ఉందో మనం రాసాము క్రియేటెడ్ ఎట్ అని వాటిని బేస్ చేసుకొని మనకి రావడం చూసాయి. ఈ రెండు అనేది ఆ డేట్కి ముందు ఉన్నాయి, తర్వాత మిగతా ఏంటంటే అవి డేట్ అనేది ఇంకా ఎక్స్పైర్ అయిపోలేదు, ఇవి ఉన్నాయి. సో వాటికి అనేది యాక్టివ్ అనేది నేను ఇక్కడ ఇచ్చేసా. ఓకే, ఇలా అనేది మనం అప్డేట్ చేస్తాం. సేమ్ అలానే డిలీట్ చేస్తాం, అలానే ఇన్సర్ట్ చేస్తాం డేటా ఏదైతే ఉందో దాన్ని అనేది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే డిలీట్ ఎలా చేస్తామో చూపిస్తా. దానికి కానీ మనకి లైక్ ప్రివ్యూ చూడాలనుకుంటే చూడొచ్చు, లేకపోతే లేదు. అది చూడాలనుకుంటే దానికి ఒక ప్రివ్యూ స్టేట్మెంట్ అనేది మనం రాయాలి, అంతే సింపుల్గా, ఏం లేదు. లైక్ ఇప్పుడు నేను ప్రివ్యూ చూపిస్తాను. లైక్ డిలీట్ చేసే ముందు నేను సేమ్ ఇలానే ఒక డేట్ అనేది ఎక్స్పైరీ డేట్ ఏదైతే ఉన్నాయో ఆ డేట్కి లెస్ దెన్ ఎక్స్పైరీ డేట్లు ఏ ఉన్నాయో వాటిని నేను చూపిస్తా. లైక్ విత్ టు డిలీట్ అని ఇస్తున్నా. లైక్ ఫంక్షన్ అనేది యాజ్ ఇచ్చేసి ఏంటంటే సెలెక్ట్ ఐడి అండ్ ఆల్సో ఇన్ఫర్మేషన్. ఓకే, ఇన్ఫర్మేషన్ అంటే మన టేబుల్లో ఉంది. సో ఇన్ఫర్మేషన్ ఎక్స్పైరీ డేట్ ఇది కానీ మనకి టేబుల్లో ఉంది. సో ఎక్స్పైరీ డేట్. ఓకే, ఎక్కడి నుంచి, ఫ్రమ్ నేను ఒక టెంపరీ టేబుల్ క్రియేట్ చేశాను అని చెప్పాను కదా ఆ టేబుల్ నుంచి. ఓకే, వేర్ ఇక్కడ కండిషన్ రాస్తున్నా, వేర్ ఎక్స్పైరీ డేట్ ఏదైతే ఉందో, ఓకే ఎక్స్పైరీ డేట్ అనేది లెస్ దాన్ నేను రాస్తున్న డేట్ ఏదైతే ఉందో ఆ డేట్ కంటే తక్కువ ఉంటే అవి నాకు ఏవి ఉన్నాయి అవి నాకు కావాలని అడుగుతున్నాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 05 09 అంటే 01 అని ఇచ్చేసాను. కిందకు వచ్చేసి ఇది క్లోజ్ చేసేసిన తర్వాత నేను ఇక్కడ రాస్తున్నా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ లైక్ టు డిలీట్ ఆర్డర్ బై దేనికి కావాలి, ఐడి వైజ్ కావాలని చెప్పాను నేను. ఇక్కడ చూస్తే మనకి డేట్స్ వస్తాయి, ఏది ఎక్స్పైరీ డేట్ ఆ కండిషన్ పెట్టాయో అవి మాత్రం మనకు వస్తాయి. అప్పుడు అనేది వాటిని మనం డిలీట్ చేయొచ్చు. ఓకే, చూస్తే T1 T3 ఈ రెండు అనేది మనకి రావడం జరిగింది. ఓకే, అంటే ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ అనేది మనకి అది రావడం జరిగింది. లైక్ 2025 7/1 8/1. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను వాటిని అనేది డిలీట్ చేస్తాను. డిలీట్ చేసినప్పుడు మనకి ఇంకెన్ని ఉన్నాయో అవి మాత్రమే రావాలి. సో అది చూడాలంటే మనం ఒకసారి ఈ టెంపరీ టేబుల్ ఏదైతే ఉందో ఇక్కడ చూద్దాం. చూస్తే ఇక్కడ 3 ఉన్నాయి ఓన్లీ. లైక్ ఇప్పుడు నాకేమో వచ్చేసి T1 T3 అనేది వచ్చేది. సో ఇంకా ఈ రెండు డిలీట్ చేస్తే నాకు మిగిలేదు ఏంటి, ఓన్లీ T2 అనేది మిగులుతుంది. సో ఇప్పుడు డిలీట్ చేసిన తర్వాత మనకు అవుట్పుట్ ఎలా వస్తుందో మనం చూద్దాం. సో ఇది ఏంటంటే నేను ప్రివ్యూ చూపించాను, అంటే మనకి ఏదైతే మనం ఒక కండిషన్ ఏదైతే రాశానో దానికి ప్రివ్యూ అది అనేది. ఇప్పుడు నేను డిలీట్ చేసిన తర్వాత అవి పోతాయా ఉంటుంది అనేది ఇప్పుడు మనం ఇక్కడ లైక్ ఇప్పుడు అసలైన డిలీట్ అనేది మనం చేస్తున్నాం ఇక్కడ. లైక్ దానికోసం ఏంటంటే
లైక్ విత్ సేమ్ అలానే ఇందాక ఎలా అయితే రాసాం విత్ టు డిలీట్. ఎందుకు పైన రాసిన దానికే మనం ఇక్కడ చేస్తున్నాం, ఇంకా మనం ఇంకా చేయలేదు ఏమి. సో యాజ్ ఇచ్చేసా, నెక్స్ట్ కిందకు వచ్చేసి మళ్ళీ మనం అదే రాయాలి. సో కాకపోతే ఇక్కడ ఏంటంటే కొద్దిగా డిఫరెంట్గా రాస్తాం. సెలెక్ట్ ఐడి ఫ్రమ్ ఎక్కడి నుంచి, లైక్ టేబుల్ నుంచి, టేబుల్ నుంచి వేర్ కండిషన్ అనేది మళ్ళీ అదే రాయాలి మనం. లైక్ వేరే ఎక్స్పైరీ డేట్ ఏదైతే ఉందో ఈ కండిషన్ అనేది మనం ఇక్కడ రాయాలి ఇక్కడ. ఓకే ఓకే ఎక్స్పైరీ డేట్ అనేది రాసాం, ఇక్కడ కండిషన్ అనేది. సో అది క్లోజ్ చేసేసి కిందకి రావాలి మనం. క్లోజ్ చేసేసి అదేంటంటే ఇన్సైడ్ కొరి అది ఇప్పుడు డిలీట్ చేస్తున్నాం. సో డిలీట్ ఏంటంటే నేను ఒక నేమ్ ఇస్తున్నా, డిలీట్ టీ అని ఇస్తున్నా. ఓకే డిలీట్కి ఒక నేమ్ ఇస్తున్నా జస్ట్ అంతే. డిలీట్ టీ ఫ్రమ్ ఎక్కడి నుంచి, ఫ్రమ్ టెంప్ టేబుల్. టెంప్ టేబుల్ నేను టీ అనుకుంటున్నా. సో డిలీట్ టీ ఫ్రమ్ టెంప్ టేబుల్ అనుకుంటున్నా, జస్ట్ సింపుల్గా. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ జాయిన్ అనేది రాయాలి. లైక్ ఐడిని అనేది మ్యాచ్ చేయాలి కదా. టు ఎక్కడి నుంచి, టు డిలీట్ లైక్ ఈ టేబుల్ నుంచి టు డిలీట్ నేమ్ అనుకున్నా అంటే డి అనుకుంటున్నా నేను. ఆన్ లైక్ ఇప్పుడు ఐడీస్ అనేది రాయాలి. ఎక్కడ టీ డాట్ ఐడి ఈక్వల్స్ టు మనకి టీ డాట్ ఐడి అనేది రాయాలి. ఓకే ఇవి ఎప్పుడైతే ఇలా రాస్తామో అప్పుడు మనకి ఇవనేది మనకి రిమూవ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే చూడొచ్చు, టూ డాట్ డిలీట్ అనేది డి అనుకున్నా, దీంట్లో ఉన్న ఐడి ఈక్వల్స్ టు దీంట్లో ఉన్న డి ఐడి అనేది రెండు మ్యాచ్ చేస్తున్నాను నేను ఇక్కడ. ఓకే దీన్ని అనేది రన్ చేద్దాం మనం. రన్ చేస్తే కొరి అనేది ఎగ్జిక్యూట్ అయింది మనకి. ఓకే ఇక్కడ మనం చూడొచ్చు లైక్ ఏంటిది టెంప్ టేబుల్. ఓకే దీంట్లో ఉన్న ఐడి లైక్ మనకు అనేది రావడం అనేది జరుగుతుంది ఇక్కడ. దాన్ని నేను జస్ట్ మ్యాచ్ చేసాను అంతే, ఐడీస్తో ఏం లేదు అక్కడ. ఎప్పుడైతే సెలెక్ట్ చేసి మనం అవి తీసుకుంటామో కాలమ్స్ అనేది స్టార్ ఫ్రమ్ టెంప్ టేబుల్ ఏదైతే ఉందో ఆ టెంప్ టేబుల్ నుంచి తీసుకొని ఆర్డర్ బై ఇస్తే, ఆర్డర్ బై ఇవ్వైనా పర్లేదు ఎందుకంటే మనకు తెలిసిపోయింది అక్కడ ఉన్నది ఒకటే అని. సో దీన్ని రన్ చేస్తే మనకి T2 మాత్రమే రావడం జరుగుతుంది. ఓకే ఐడి 2 తర్వాత T2 ఈ ఎక్స్పైరీ డేట్ ఇంకా ఉంది అని చెప్పి ఇచ్చాం. ఈ డేట్ కంటే అది 20 ఉంది, ఇది 1 ఉంది. సో ఇట్లా వచ్చేసి ఏంటంటే మనం డిలీట్ చేసేసాం ఆల్రెడీ. ఓకే ఐడీస్ 1 3 అయితే మ్యాచ్ అయ్యాయి కాబట్టి ప్రివ్యూలో మిగిలిన ఏంది 2 ఐడి నెంబర్ 2 అనేది రిమైన్ మామూలుగా ఉంది మనకి. సో అది అనేది డిలీట్ చేసిన తర్వాత అది ఒకటి అవుట్పుట్ రావడం అనేది జరిగింది. ఓకే నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇన్సర్ట్. సో ఇది వచ్చేసి ఏంటంటే లాస్ట్ వన్. ఇప్పుడు ఇలా రాసాం కదా, వీటిని అనేది ఇప్పుడు మనం లైక్ వీటిని ఏంటంటే ఇక్కడ మనం తెలుసుకోవచ్చు అని చెప్పా లాస్ట్ క్లాస్లో కానీ చెప్పాను నేను. లైక్ ఎక్స్ప్లెయిన్ చేయడం, లైక్ ఈ క్వరీస్ ఎలా జరుగుతున్నాయి అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. లైక్ మెర్జ్ అవుతున్నాయా లేదా అని మనం ఇక్కడ చూస్తే ఇప్పటిదాకా క్వరీ అంతా ఎలా జరిగాయి అనేది చాలా ఇంపార్టెంట్ మనం ఇక్కడ తెలుసుకోవడం MySQL లో. ఇది పైకి వెళ్ళట్లేదు, ఒక్క నిమిషం. ఇప్పుడు చూద్దాం. లైక్ ఇక్కడ టెంపరీ టేబుల్ ఏదైతే ఉందో అదైనా మనం ఇక్కడ లైక్ మన క్వరీ జరిగింది. ఇక్కడ మొత్తం ఫుల్ ఇండెక్స్ స్కాన్ మొత్తం చేసింది. లైక్ 0.35 జరిగింది. ఇక్కడ ఆర్డర్ బై అనేది యూజ్ చేసాం, ఇలా జరిగిందని చెప్పింది మనకి ఇక్కడ. ఓకే సో అలా కాకుండా నేను ఏం చేస్తానంటే ఈ డిలీట్ చేసింది ఏదైతే ఉందో దానికి అక్కడ మెర్జ్ అవుతున్నాయో లేదో చూద్దాం, ఒక్క నిమిషం. ఈ క్వరీ రన్ అయింది కదా ఇందాక. ఓకే ఇది ఒక్కసారి రన్ చేద్దాం. రన్ అయినప్పుడు అవుట్పుట్ రాదు, మర్చిపోయాను. సో దానికోసం ఏంటంటే ఇక్కడ మనం క్లిక్ చేసి క్వరీలోకి వెళ్ళి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఇలా ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మనకి ఎలా జరుగుతుంది అసలు మనకి అనేది ఫుల్ ఇక్కడ చూస్తే మనం ఫస్ట్ ఎన్క్యూబ్ లుక్అప్ అనేది టెంపరీ టేబుల్ ఏదైతే ఉందో దాన్ని అనేది చెక్ చేసింది. లైక్ చెక్ చేసి ఆ టేబుల్ మొత్తం స్కాన్ చేసింది. స్కాన్ చేసి లూప్ ఏదైతే ఉందో ఈ లూప్లో లైక్ దానికోసం చెక్ చేస్తూ ఉంటాయి. ఈ ఫంక్షన్స్ ఏదైతే ఉన్నాయో ఈ సిటీస్ అనేది ఇలా లూప్స్లో జరుగుతూ ఉంటాయి. జరిగి మనకు అనేది అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంది. లైక్ మనం డిలీట్ చేసాం కాబట్టి అక్కడ ఒక్క రోనే మాత్రమే ఉంది మనకి అక్కడ. ఓకే అర్థమైందా. సో ఇలా ఫుల్ టేబుల్ స్కాన్ చేసి టీ అనుకున్నాం ఆ టేబుల్ కానీ మనం ఇక్కడ చూడొచ్చు. తర్వాత అక్కడ నుంచి మనకి
అది అనేది లైక్ నెక్స్ట్ లూప్ లో పర్ఫామ్ అయ్యి మనకి 1 రో అనేది రావడం అనేది జరిగింది ఇక్కడ మనం చూస్తే. లైక్ ఇటు సైడ్ మనకు కనబడతా ఉన్నాయి టెంపరీ టేబుల్, లైక్ లుకప్స్, లైక్ హింట్ అనేది ఆప్టిమైజర్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ. ఈజ్ ఏబుల్ టు ఫైండ్ అన్ ఇండెక్స్ దట్ ఇన్ యూస్ టు రిట్రీవ్ ద రిక్వైర్డ్ రికార్డ్స్ అని. సో ఐడి, ఎక్స్పైరీ డేట్ అవన్నీ ఇక్కడ టైము, ఎంత టైం పట్టిందో ఇవన్నీ మనం చూడవచ్చు ఇక్కడ నుంచి. ఓకే, దీన్ని మనం ఏంటంటే సోర్స్ లైక్ ఇంకా మనం డేటా రీడ్ చేయొచ్చు. ఓకే, అది వచ్చేసి ఏంటంటే మనం అలా చూడాలి మనం. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇన్సర్ట్ ఎలా చేస్తామో ఒకసారి చూద్దాం. సో ఇన్సర్ట్ యూజింగ్ ఏంటంటే దీనికి కానీ మనం ప్రివ్యూ అనేది రాయొచ్చు. బట్ నేను రాయట్లేదు. దానికి ఏంటంటే నాకు టేబుల్ అనేది ఉంది. సో లైక్ నేను ఏంటంటే రీసెంట్ ఆర్డర్స్ ఒక రేంజ్ తీసుకుంటున్నాను. లైక్ 2025 8/26 నుంచి లైక్ 2025 9/25 ఏదైతే వీక్లీ ఆర్డర్స్ అనేది ఒక దాంట్లోకి స్టోర్ చేద్దాం అనుకున్నాను. నేను ఒక టేబుల్ క్రియేట్ చేసిన దాంట్లో ఏం లేదని చెప్పాను కదా. సో ఇది లైక్ ఇది ఎంటీ సెట్. ఇది వీక్లీ ఆర్డర్ సర్చ్ అనే ఒక టేబుల్. దాంట్లో ఇప్పటిదాకా ఎటువంటి డేటా అనేది లేదు. నేను దాంట్లోకి ఇప్పుడు ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే, ఏదైతే డేటా ఉందో వీటిలో ఉన్నటువంటి ఏదైతే ఉందో ఈ డేటా అనేది నేను దాంట్లో పంపిద్దాం అనుకుంటున్నా. ఒక రేంజ్ అనేది ఇచ్చి బిట్వీన్ లైక్ 2025 8/26 నుంచి 2025 9/25 వరకు ఒక లైక్ ఆర్డర్స్ ఏదైతే ఉంటాయో వాటి తీసుకొని ఏదైతే ఆర్డర్స్ వస్తాయో దాన్ని అనేది ఆ టేబుల్లోకి అనేది ఇన్సర్ట్ చేస్తా. ఓకే, కమాండ్ లైన్ లైక్ ఇది రాసి మనం. ఓకే, ఇక మన ప్రివ్యూ తెలిసిందే. లైక్ మనం ఆ కండిషన్ ఇచ్చినప్పుడు లైక్ నేను చెప్తా ఉన్నాండి. లైక్ మనం ఏమి ఇచ్చాం 2025 8/26 అండ్ 2025 9/25 అని చెప్పా. లైక్ ఆ మధ్యలో ఏదైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో అవన్నీ మనకి దాని అనేది ప్రివ్యూ లైక్ 3 4 5 6 ఈ 4 అనేది మనకి కండిషన్ అనేది సాటిస్ఫై చేస్తున్నాయి. లైక్ మనకి 8 నుంచి 9 అడిగా కాబట్టి 7 ఇక్కడ లేదు. సో 26 డేట్ అండ్ స్టార్ట్ అని చెప్పారు. సో 20 అనేది ఆల్రెడీ ముందే అయిపోయినాయి. సో ఇంకా అది మనకి రాదు. ఇంక ఇవన్నీ 9th మంత్లో ఉన్నాయి. సో ఇవన్నీ వస్తాయి. ప్రివ్యూ అనేది ఇంకా అదే మనకి. సో నేను ఏంటంటే డైరెక్ట్గా ఆ స్టేట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని అనేది రాసి మనకి చూపిస్తా. ఓకే ఓకే, ఇన్సర్ట్ చేసేసి నేను లైక్ చూపించేస్తా. దానికోసం ఏంటంటే ఫస్ట్ ఇన్సర్ట్ రాయాలిగా మనం ఇప్పుడు రాసినట్టే. ఇన్సర్ట్ ఇంటూ వీక్లీ యాక్టివ్ చెప్పాగా, వీక్లీ ఆర్డర్స్ ఆర్చివ్ అనే నేమ్. సో దాంట్లోకి ఏంటిది ఆర్డర్ ఐడి. సో ప్రొడక్ట్ ఐడి అండ్ ఆల్సో అమౌంట్ ఇవన్నీ పంపించాలి. ఏమైతే కావాలో ఇవన్నీ మనం ఇక్కడ రాసుకుంటున్నాను. నేను ఏవి చూపించాలనుకున్నాను. క్రియేటెడ్ ఎట్ అది ఇచ్చేసాం. అక్కడ క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ కిందకు వచ్చేసానంటే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది మన సిటీ అనేది. రీసెంట్ యాజ్ అని ఇచ్చేసా. లైక్ ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. సెలెక్ట్ ఐడి ఐడి యాజ్ ఇచ్చేసి ఆర్డర్ ఐడి, ప్రొడక్ట్ ఐడి ఈ ఏదైతే రాసామో ఇవన్నీ ఇవ్వాలి మనం ఇక్కడ. ఓకే, సెలెక్ట్ ఐడి యాజ్ అని చెప్పేసి ఆర్డర్ ఐడి నేను ఇవన్నీ తీసుకుంటున్నాను. ఓకే, ఎక్కడి నుంచి ఫ్రమ్ టేబుల్ ఏదైతే ఉందో ఆర్డర్స్ టేబుల్ నుంచి. ఓకే, కిందకు వచ్చేస్తే మనకి ఏంటంటే ఇప్పుడు అనేది ఇక్కడ నేను స్టేట్మెంట్ రాస్తున్నాను. వేర్ క్రియేటెడ్ ఎట్ బిట్వీన్ అండ్ రేంజ్ చెప్పాక ఆ బిట్వీన్ రేంజ్ ఏదైతే ఉందో అది ఇక్కడ రాయడం అనేది జరుగుతుంది మనం. ఓకే, 2025 8/26 08/26 ఇది అనేది అండ్ అనేది వాళ్ళ మధ్యలో. సో అండ్ మళ్ళీ ఇంకొక రేంజ్ ఏది దానికి ఇవ్వాలి 2025 అండ్ 9/25 0 నుంచి 25 రేంజ్ అనేది ఒక 30 days రేంజ్ అనేది ఇచ్చాను నేను ఇక్కడ. సో ఇది అయిపోయింది. తర్వాత కిందకు వచ్చేసి అది క్లోజ్ చేసేసి మనం రైట్ ఇప్పుడు అనేది సెలెక్ట్ రాయాలి. సెలెక్ట్ ఆర్డర్ ఐడి, ప్రొడక్ట్ ఐడి, అమౌంట్, క్రియేటెడ్ ఇట్ అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ రాసి క్రియేటెడ్ ఇట్ ఫ్రమ్ ఎక్కడి నుంచి మనం క్రియేట్ చేసుకున్నటువంటి సిటీ ఏదైతే ఉందో దాని నుంచి అనేది రాశాను నేను. ఓకే, ఇప్పుడు దీని అనేది నేను రన్ చేస్తే నాకు అన్ని
సక్సెస్ఫుల్గా వస్తే ఇవన్నీ దాంట్లోకి మనకి ఓకే సక్సెస్ఫుల్గా వచ్చింది. సో ఇది మనం చూడాలంటే ఇవన్నీ దాంట్లోకి ఆ టేబుల్లోకి వచ్చినాయో రాలేదు చూడాలనుకుంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ వీక్లీ ఆర్డర్స్ అచీవ్. ఇక్కడ ఆర్డర్ బై రాద్దాం అనుకున్నా. ఆర్డర్ బై చూద్దాం. ఆర్డర్ బై ఏం చేయాలి? అచీవ్ ఐడి అని ఒకటి ఇస్తున్నాను నేను. ఓకే అచీవ్ ఐడి అంటే టేబుల్లో ఉంది, కాకపోతే వాటిలో నేను ఇంకా ఏమి లైక్ ఏమనేది యాడ్ చేయలేదు. ఓకే అచీవ్ కాదు ఆర్చివ్. ఆర్చివ్ లైక్ ఇదే ఆర్చివ్ ఐడి. సో ఇప్పుడు నేను దీని అనేది రన్ చేస్తే ఇప్పుడు మనకి ఇందా చెప్పగా 3, 4, 5, 6 ఈ రికార్డ్స్ మాత్రం మనకు అనేది అక్కడ రావడం జరుగుతుంది. చూడొచ్చు యాడ్ ఐడీస్ 3, 4, 5, 6 కాబట్టి ఇక్కడ ఆర్చివ్ ఐడి అనేది బయట పండుగ 1, 2, 3, 4 అని తీసుకుంది. సో మనకి ఏదైతే ఉన్నాయో లైక్ 3, 4, 5, 6 ఆర్డర్ ఐడీస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ రావడం అనేది జరిగింది మనకి. ఓకే అది అనేది మనకి ఇక్కడ చెప్పుకోవచ్చు. ఓకే ఇలా అనేది మనం డేటా ఇన్సర్ట్ చేయడం, రికర్సివ్, నాన్ రికర్సివ్ ఇలా అప్డేట్ చేయడం, డిలీట్ చేయడం అనేది మన కామన్ టేబుల్ ఎక్స్ప్రెషన్స్ అనేది యూజ్ చేసుకొని మనం అనేది చేయడం అనేది జరుగుతుంది. ఓకే ఇప్పుడు నేను ఒకవేళ లైక్ ఇక్కడ ఆల్రెడీ చేశాను, ఇక్కడ చేసినా కానీ మన డేటా ఇప్పుడు అక్కడ ఏదైతే డేటా చూపించానో మర్చిపోయాను రెండు ఒకటే. సో ఇక్కడ ఏదైతే చూపించిందో అక్కడ రన్ చేసినా మనకి అదే చూపిస్తుంది. కాదు అది 10 మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఏంటంటే వర్క్ బెంచ్లో చేస్తున్నాం. సేమ్ ఇదే అవుట్పుట్ అనేది మనకు చూపిస్తుంది. కావాలంటే ఒకసారి చూద్దాం. సో చూస్తే ఇక్కడ కానీ అదే రావడం జరిగింది 1, 2, 3, 4 ఆర్చివ్ ఐడీస్ అనేది యాప్ ఐడి 3, 4, 5, 6 ప్రొడక్ట్ ఐడీస్ డేటా అనేది మనకి రావడం జరిగింది. ఓకే ఇది వచ్చేసి ఏంటంటే టోటల్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అని. ఓకే నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇంకా అయిపోయింది మనకి. ఇవి వచ్చేసి ఏంటంటే మొత్తం హోల్ కాన్సెప్ట్ లైక్ సిటీస్ ఎలా వర్క్ అవుతాయి అని మనం. ఓకే ఓకే థ్యాంక్ యూ.